బీసీలపై చిన్నచూపు తగదని, రాజకీయంగా తమకు అగ్రకులాల వారు ఎదగనివ్వడం లేదని, ప్రత్యేకించి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 58% ఓటర్లు ఉన్న బీసీలకు ఎక్కడా రాజకీయ ఎదుగుదల, సమాన గౌరవం దక్కడం లేదని పలువురు నాయకులు వాపోయారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి పురస్కరించుకొని ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద గల జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనగణన జరిపించాలని, అప్పుడే పార్టీలు తమను గుర్తించి రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ సోమాన్ లక్ష్మీ నరసయ్య, సహా అధ్యక్షుడు సందు శివనారాయణ, ప్రధాన కార్యదర్శి బివి రాజు, కోశాధికారి వెంకటకృష్ణయ్య యాదవ్, ఉపాధ్యక్షులు జింకా రాజశేఖర్, కాలే దేవానంద్, కార్యదర్శులు కత్తి విజయ్ కుమార్, రమేష్ రాజు, జనార్దన్, వడ్డే బాలపెద్దయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక నిర్మలమైన మనసులో సత్యమే పలికేవాడు. వాళ్ళ ప్రజల బీసీల అభివృద్ధి కోసమని పాటుపడేవాడు, సత్యం మాట్లాడేవాడు. వాళ్ళని చూసి అందరూ బీసీలు నేర్చుకోవాలనేవాడు. తర్వాత బీసీ అతను రాలేగా అనే చిన్న ఊర్లో పుట్టినాడు అనమాట. అతను 9 ఏళ్ల వయసులోనే ఆయన తల్లి చనిపోయింది. అది తల్లి చనిపోయిన తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక గుమాస్తా అప్పర్ క్యాస్ట్ అతను, వాడిని ఎందుకు చదివిస్తావయ్యా, ఇంక ఆయనకు చదువుకునే ఎందుకు, పూల వ్యాపారం చేసుకునే వాడికి చదువు ఎందుకు, కొద్దిగా చదువులో ఉండి బయటికి తీసేసాయి అని పిలిచి లాగేశాడు అన్నమాట స్కూల్లో నుండి. జ్యోతిరావు అట్లాగనే స్కూల్ బానేశాడు. మళ్ళీ పంటల పొలాలు చేసుకునేవాడు. తర్వాత ఆయన చదువుకున్న స్కూల్లో 2 క్రిస్టియన్స్ ఒక టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు చూసి ఆయన్ను, ఇతను బాగా తెలివైన పిల్లాడు, వీడిని ఎందుకు మానేశావు అని బాగా చదివించు అని చెప్పారనమాట. ఆయన సంతోషంతో మళ్ళీ కొడుకును చదివించాడు. కొడుకు మెల్లగా చదువుకుంటూ స్కూల్ ఫైనల్ వరకు వచ్చాడనమాట. అట్లా చాలామందికి ఇలా మంచి పేరు తెచ్చుకున్నాడు పూలే. ఆయన భార్య 9 ఏళ్ల వయసు సావిత్రిబాయి పూలే. ఆయనకు అప్పుడు 13 ఏళ్ల వయసు. ఆ కాలంలో చిన్న వయసులోనే పెళ్లి చేయడం జరుగుతా